హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడీ రైడ్స్. ఈరోజు అయితే మనం బైక్స్కి అంటే ఆల్మోస్ట్ నాయిసెస్ వస్తుంటాయి కదా, చైన్ నాయిస్ కానీ అంటే ఇంజన్ నాయిస్ కానీ. సో ఎలాంటి నాయిస్ని సీరియస్గా తీసుకోవాలంటే అది నిజంగా ఆ నాయిస్ని మనం రిపేర్ చేయాలా లేకుంటే లైట్ తీసుకోవాలా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చిన్న చిన్న నాయిస్లకు కూడా షోరూమ్కి వెళ్ళిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా వచ్చింది కదా అని చెప్పేసి ఎంత పడితే అంత డబ్బులు వేస్తుంటారు. సో మనకు వచ్చేసి మెయిన్ 5 రీజన్స్ ఉంటాయి బైక్లో వచ్చే నాయిసెస్కి. సో ఏది లైట్గా తీసుకోవాలా, ఏది రియల్గా తీసుకొని రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి. అండ్ మనకు వచ్చేసి బైక్లో మెయిన్ 5 రీజన్స్ వచ్చేసి, బైక్లో మెయిన్ మీరు బైక్ ఇంజన్ స్టార్ట్ చేయకుండా మూవ్ చేసినప్పుడు కానీ, లేకుంటే ఇంజన్ స్టార్ట్ చేసి స్లోగా మూవ్ చేసినప్పుడు కానీ బ్రేక్స్ సౌండ్ వస్తూ ఉంటాయి. కీస్ అని స్క్వీజ్ సౌండ్, అది వచ్చేసి పెద్ద ఇష్యూ ఏం కాదు. జస్ట్ దాంట్లో లైట్గా డస్ట్ అని ఉంటుంది, దానివల్ల అయితే కీస్ అని సౌండ్ వస్తుంది. అండ్ జస్ట్ ఒక కొన్ని కిలోమీటర్స్ అలా డ్రైవ్ చేయగానే సౌండ్ అయితే వెళ్ళిపోద్ది. సో అది పెద్ద సీరియస్ విషయమే కాదు, దాని గురించి అయితే వర్రీ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైన్ సౌండ్. గిజ్ అని చైన్ సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే మీరు మీ సైడ్ వెహికల్స్ ఏం లేనప్పుడు స్మూత్గా బైక్ వెళ్తుందంటే చైన్ సౌండ్ వస్తూ ఉంటుంది, గిజ్ అని. సో దానికి రీజన్ వచ్చేసి చైన్ లూజ్ అయినా ఉండాలా, లేకుంటే చైన్ రస్ట్ పట్టేసి ఉండాలా. అంటే యూ హ్యావ్ టు లూబ్రికేట్ ఇట్ ఫ్రీక్వెంట్లీ వైల్ యూ ఆర్ యూజింగ్ అప్రాక్సిమేట్లీ అబౌవ్ 500 కిలోమీటర్స్ అలా. సో ఎవ్రీ 500 ఆర్ స్ట్రీట్స్లో అయితే 300 కిలోమీటర్స్కి ఒకసారి, లాంగ్ రైడ్స్లో అయితే 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ అయితే లీవ్ చేయండి అండ్ కరెక్ట్గా టైట్ చేసుకోండి. అంటే ఏ బైక్ ఆ బైక్కి స్పెసిఫిక్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ మెజర్మెంట్స్లో చైన్ అయితే టైట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంప్స్, స్పీడ్ బంప్స్ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ కానీ పాత్ హోల్స్ కానీ ఇట్లాంటి టైంలో సౌండ్స్ అవుతాయి, కిసిక్ అని అన్ని సౌండ్స్ వస్తుంటాయి కదా. అది దట్ ఈస్ నథింగ్ బట్ అంటే మన సస్పెన్షన్ కానీ అండ్ లిటిల్ లూజ్ పార్ట్స్ ఉంటాయి కదా, అంటే లైక్ మన ఎక్స్ట్రా ఫిట్ చేసిన పార్ట్స్ అండ్ ఇన్బిల్ట్లో ఉన్న బైక్ కొన్ని చిన్న ప్లే ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా, అవి సౌండ్ వస్తుంటాయి కిస్ అని. అది పెద్ద విషయం కాదు, అది నువ్వు ఎంత పెట్టుకున్నా కానీ బైక్లో అది వచ్చేసి నార్మలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ టిక్ 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 సౌండ్. అంటే ఇంజన్ ఆఫ్ చేసిన తర్వాత టిక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, జస్ట్ ఇంజన్ ఆయిల్ లోపల నుంచి డ్రాప్స్ పడుతూ ఉండాలా, లేకపోతే సంథింగ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ అదైతే పెద్ద ఇష్యూ ఏం కాదు. సో దాన్ని లైట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కన అని సౌండ్ వస్తూ ఉంటుంది, ట్యాపెట్ సౌండ్. అంటే 100 వచ్చేసి ట్యాపెట్ సౌండ్ అనేది మధ్య చాలా కామన్ అయిపోయింది, దాని అయితే పెద్ద పట్టించుకోవద్దు. అండ్ అదర్ బైక్స్లో కూడా కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి సీరియస్గా. అంటే లైక్ ఎక్కువ సౌండ్ వచ్చిందంటే లైక్ ఏమైనా ఇంజన్ లేనా బ్రేక్ అయిపోయినట్టు టక 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 అని ఎక్కువ సౌండ్ వస్తే మాత్రం అప్పుడు సీరియస్గా తీసుకొని బెటర్ ఆథరైజ్డ్ సర్వీస్ షాప్కి వెళ్ళి బైక్ రిపేర్ చేయించుకోండి. అలా కాకుండా ఏమన్నా చిన్న నాయిస్ వస్తుంటే పెద్ద లైట్ తీసేసుకోండి, ఇట్ మే బి రెడ్యూస్ ఆఫ్టర్ సమ్ టైమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టైర్స్లో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంటే మాత్రం మీరు స్మూత్ రైడ్ చేస్తున్నప్పుడు హైవేస్లో వెరీ స్మూత్ రోడ్స్లో టైర్ అయితే జూ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉంటే మాత్రం మీకు టైర్ లైఫ్ రాదు, ఫ్యూల్ ఎఫిషియన్సీ ఎక్కువ రాదు, అండ్ మీ పార్ట్ హోల్స్లో ఉన్నప్పుడు మీ అలాయ్ వీల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎయిర్ ప్రెషర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉన్నప్పుడు కూడా రివ్యూ అని అలాంటి ఒక సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ కమ్ టు ఫోక్స్. అంటే ఈ ఫ్రంట్ ఫోక్స్ ఉంటాయి కదా, బైక్ రన్ చేసేటప్పుడు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ షేకీగా అండ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది అని వైబ్రేషన్ వల్ల. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మేబీ ఫోక్ ఆయిల్ కూడా ఏమైనా డర్టీ అయిపోయి ఉండొచ్చు, ఆర్ ఏమైనా బోల్స్ లూజ్ అయి ఉండొచ్చు. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నాకు వచ్చేసి నా చైన్ స్ప్రాకెట్ దగ్గర నుంచి అయితే సౌండ్ వస్తూ ఉంది స్లోగా రైడ్ చేసేటప్పుడు. సో చూసినట్టయితే నాది చైన్ స్ప్రాకెట్ బేరింగ్ ఉంటుంది కదా, అదైతే లూజ్ అయిపోయింది. సో నేనైతే దాన్ని చేంజ్ చేయాలి. ఇట్ డజన్ కాస్ట్ మచ్ మోర్, జస్ట్ 200 రూపీస్ అలా అవుతుంది. చూస్తున్నారు కదా, చాలా ప్లే ఉంది. సో ఇదైతే నా స్ప్రాకెట్ ఉంటుంది కదా, చైన్ రియర్ స్ప్రాకెట్, దాని బేరింగ్ అయితే లూజ్ అయిపోయింది. ఒకసారి చూడండి. సో అక్కడ ఉంది కదా. సో ఇదైతే ఇలా ప్లే వస్తుంది. దానివల్ల నేను స్లోగా బైక్ రైడ్ చేసేటప్పుడు కీస్ అని సౌండ్ వస్తుంది. సో నేనైతే దాన్ని యాజ్ సూన్ యాజ్ రిపేర్ చేయడం బెటర్. దానివల్ల నాకు పవర్ లాస్ అవుతుంది అండ్ చైన్ స్ప్రాకెట్ కూడా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్. సో ఇలాంటి రీజన్స్ వల్ల మీ బైక్లో నాయిసెస్ అయితే వస్తుంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాయిసెస్.
సో దాన్ని క్లియర్ చేసుకోనికి బైక్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. లేదు అది నిజంగా నిజంగా పెద్ద ప్రాబ్లమే, దాన్ని రిపేర్ చేయాల్సిందే అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆథరైజ్ సర్వీస్ సెంటర్కి లేదా షోరూమ్కి అయితే విజిట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేసుకోండి బైక్లో. సమ్ టైమ్స్ ఆ ప్రాబ్లం, ఒక చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది బైక్లో, దానివల్ల ఇంకో పార్ట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బైక్ని అయితే రిపేర్ చేసుకోండి. అండ్ చిన్న చిన్న నాయిసెస్ చెప్పాను కదా, ఈ బంప్స్లో సస్పెన్షన్ నాయిస్ కానీ అండ్ చైన్ నాయిస్ కానీ ఇలాంటివన్నీ లైట్ తీసుకోండి. బట్ బైక్ అయితే నీట్గా మెయింటైన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బైక్ మెయింటైన్ చేస్తున్నారేమో అండ్ ఇలాంటి నాయిసెస్ వస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు రెడ్డి రైడ్స్.